హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చికెన్ ఫ్రై చాలా సింపుల్గా మీరు ఇంట్లో వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై నేను చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదు, ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. దాంట్లో పసుపు, కారం, ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇలా వేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వద్దు, కొద్దిగా చికెన్ ఉడికేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఏంటంటే ముందు ఇది మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి. సో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత సో ఆ నీళ్ళని బాగా మరిగిపోవాలండి. చికెన్ పెట్టాం కదా, ఆ కొద్దిగా నీళ్ళని బాగా మరిగిపోవాలి. నూనె వేసాను అనమాట. ఆ నీళ్ళని మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది నాకు మిస్ అయింది. తర్వాత ఏంటంటే బ్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారము, ఆల్రెడీ మనం వేసాం కదా, కొద్దిగా వేస్తే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ ముందు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు. దీంట్లో ధనియాల పౌడర్ వేసుకున్నానండి. అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాను. చూడండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ముక్కలు, ఇలా అయిన ముక్కలు ఏంటంటే దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని తిప్పుకోవాలండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది మనము నార్మల్గా కూడా తినొచ్చు, లేదంటే సాంబార్లో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయడం మాత్రం